కేసర్ వెరైటీ. మన దగ్గర పెద్ద ఎల్లో రాకపోయినా కూడా లోపల చాలా బాగుంటుంది. కేసర్ అనేది ఎంత పండుతుంటే అంత టేస్ట్ బాగుంటుంది. సో హే గైస్, అందరికి నమస్కారం. నేను షౌరి ఫ్రమ్ తాజావన్ ఆర్గానిక్ ఫార్మ్స్, కొండాపూర్. సో మ్యాంగోస్ అందరూ బంగినపల్లి తింటుంటారు. చాలామందికి చాలా వెరైటీస్ ఉన్నాయి, వాటి గురించి ట్రై కూడా చేయరు. బట్ మనకి తాజావన్ ఆర్గానిక్లో డిఫరెంట్ మ్యాంగోస్ ఉన్నాయి. చూడండి, బంగినపల్లి మీరు అందరూ రెగ్యులర్గా చూసేదే. ఇది బంగినపల్లి పెద్దగా ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. దాని తర్వాత మల్లిక. ఈ మల్లిక కూడా ఈసారి జనరల్లీ ఇది జూన్ ఫస్ట్ వీక్లో వస్తుంది, కానీ ఈసారి తొందరగానే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది మల్లిక. ఇది కూడా కట్ మ్యాంగోనే, బంగినపల్లి కట్ మ్యాంగోనే, మల్లిక కట్ మ్యాంగోనే. కట్ చేసుకొని తినొచ్చు. దాని తర్వాత చిన్న రసాలు మీ అందరికీ తెలిసిందే. చిన్న రసాలు చిన్నగా ఉంటాయి, పూర్తిగా ఎల్లో కావు, అండ్ గ్రీన్ విత్ ఎల్లో ఉంటుంది. దాని తర్వాత తెలంగాణ స్పెషల్, ఆంధ్ర వాళ్ళకి చాలామందికి తెలియదు, ఇది దశేరి. చూడండి, ఇది చాలా చిన్నగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అండ్ లోపల ఆరెంజ్ పల్ప్ ఉంటుంది. కట్ చేసి కూడా చూపిస్తాను. తెలంగాణ స్పెషల్ ఇంకొకటి, ఇది యాక్చువల్గా గుజరాత్ వెరైటీ, బట్ తెలంగాణలో కూడా ఎక్కువ మంది తింటారు, కేసర్ వెరైటీ. ఇది కూడా చిన్నగా ఉంటుంది, కానీ ఎక్స్ట్రీమ్లీ గుడ్, చాలా టేస్ట్ బాగుంటుంది. కట్ మ్యాంగో అని. దశేరిని మీరు జ్యూస్ లాగా జస్ట్ స్క్వీజ్ చేసుకొని కూడా తాగొచ్చు, కట్ చేసుకొని తినొచ్చు. లంగ్రా అనేది ఇది కూడా గుజరాత్ వెరైటీ. యాక్చువల్గా మన తెలంగాణలో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది, కట్ మ్యాంగో, ఎక్స్ట్రీమ్ టేస్ట్ ఉంటుంది. ఇది కూడా మనకి తాజావన్ ఆర్గానిక్ స్టోర్లో అంటే డిఫరెంట్ మ్యాంగోస్. దీనికి యాక్చువల్గా మేము ఇంకా పేరు అనేది దొరకలేదు. ఇది ఒక రసాల టైపు. ఇక్కడ చూసుకుంటే చిన్న రసాలు చూస్తున్నారు కదా, ఇది చిన్న రసాలు. పెద్ద రసాలు కూడా నెక్స్ట్ వీక్ రాబోతున్నాయి. మీరు ఇది చూసుకుంటే బంగినపల్లి. సో మనం గడ్డిలోనే మాగా పెడతాము. ఇక్కడ చూసుకున్నారు కదా, ఇదంతా కూడా కేసర్. నేను ఇంతకుముందు చూపించినట్టు కేసర్ వెరైటీ చిన్నగా ఉంటుంది. దాని తర్వాత మల్లిక సైజులు కొంచెం పొడవు వస్తాయి, కొంచెం షార్ట్ కూడా వస్తాయి. లంగడ ఇట్లా ఉంటుంది చిన్నగా. తర్వాత దశేరి అనేది చూడండి, గ్రీన్గా ఉన్నా కానీ లోపల మీకు పండే ఉంటాయి. ఇవంతా కూడా దశేరీలు చిన్నగా ఉంటాయి. సో ఇప్పుడు చాలా వెరైటీస్ చూసారు కదా, మొత్తం 6-7 వెరైటీస్. ఇందులో ఇది దశేరి వెరైటీ, ఇది తెలంగాణ స్పెషల్. ఇది చాలా బాగుంటుంది, చిన్నగా ఉంటుంది, కానీ చెట్లకి ఆల్మోస్ట్ రైపింగ్ అయిపోతుంది. జస్ట్ దీన్ని స్క్వీజ్ చేసుకొని మనం తినేయచ్చు, లేదా కట్ చేసుకొని కట్ మ్యాంగో లాగా తినొచ్చు. ఇది పండిన తర్వాత జస్ట్ అలా మంచిగా క్రష్ చేసుకొని మంచి మెత్తగా వండుకొని కూడా తాగొచ్చు. ఇది తెలంగాణ స్పెషల్, చాలా బాగుంటుంది ఇది. సో దీన్ని దశేరి వెరైటీ అంటాము. సో ఇక్కడ మీరు చూస్తుంది కేసర్ వెరైటీ. ఇది యాక్చువల్లీ గుజరాత్ వెరైటీ అంటారు. ఇది అక్కడ చాలా పెద్దగా వస్తాయి, మన దగ్గర కొంచెం చిన్నగా వస్తాయి. ఈవెన్ ఇది ఒక సైడ్ ఒక రెడ్డిష్ కలర్ వస్తుంది. ఇది కూడా పూర్తిగా ఎల్లో కాదు, బట్ చెట్లకి పండిపోతుంది. మళ్ళీ తర్వాత కూడా చూడండి, ఇది ఎంత ఎల్లోగా అవుతుంటే మ్యాంగో అంత బాగుంటుంది. లోపల రిచ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. తెలంగాణలో కూడా దీన్ని బాగా తింటారు, బాగా అందరికి అలవాటు. దాని తర్వాత అందరికీ తెలిసింది